హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో రాత్రి మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మరికొండ, హైటెక్ సిటీ, అమీర్పేట్, పంజాగుట్ట, ఫిలిం నగర్, షేక్పేట్, భరత్ నగర్, బోరబండ, దిల్సుఖ్ నగర్, మలక్పేట్, కోటి ప్రాంతంలో కుండపోత వాన పడింది. ఇక ఉప్పల్, ఎల్బీ నగర్, ఎస్ఆర్ నగర్లోనూ వర్షం దంచుకొట్టింది. భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. భారీ వర్షంతో ముందుకు కదలలేని పరిస్థితిలో పలు చోట్ల వాహనదారులు తమ వాహనాలను రోడ్డు పక్కన నిలిపివేశారు. ఇక మరోవైపు ఆకాశం మేఘావృతమై ఉండటంతో భారీ వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. ఏపీలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక తెలంగాణలో 2 రోజుల పాటు వానలు పడతాయని సూచించింది. నిర్మల్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కొత్తగూడెంలో వర్షాలు పడతాయని తెలిపింది. ఇక హైదరాబాద్లో తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. హైదరాబాద్లో గత అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురిసింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, నిన్న అర్ధరాత్రి నుంచి చూస్తే ఇవాళ తెల్లవారుజామున ఉదయం దాకా కూడా భారీ వర్షం కురిసింది. ప్రధానంగా ఎక్కువగా చూస్తే ఏ ఏరియాలో ఎఫెక్ట్ అయ్యాయని అనుకోవచ్చు అంటారు కుమార్? థ్యాంక్ యూ మాధురి. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లోని నిన్న రాత్రి నుంచి కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా పటాన్ చెరువు, కూకట్పల్లి, మియాపూర్, మోసాపేట, అలాగే ఎర్రగడ్డ, సనత్ నగర్, అమీర్పేట్, బేగంపేట్, సికింద్రాబాద్ లో అయితే భారీగానే వర్షం అయితే కురుస్తుంది. నిన్న అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు కూడా ఈ ప్రాంతాల్లో పూర్తిగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, లగరికపూల్, ఖైరతాబాద్, నాంపల్లి, అబీడ్స్, కోటి, దిల్సుఖ్ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్ లో తెల్లవారుజాము నుంచి కూడా పూర్తిగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ప్రస్తుతం ప్రజలు కూడా కాస్త ఇబ్బంది పడుతున్నారనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జిహెచ్ఎంసీ అధికారులు కూడా ముందస్తు చర్యలు అయితే తీసుకున్నారు. అలాగే మరొక పక్క మరికొన్ని గంటలు కూడా ఇదే తరహాలో వర్షం కురుస్తుందంటూ కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు అందరూ ఆఫీస్కి వెళ్లే సమయాలు కావడంతో కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయితే భారీగానే ఏర్పడిందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే పలు ప్రాంతాల నుంచి కూడా అందరూ ఏదైతే ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో రోడ్డు మీద కూడా వాటర్ నిలవడంతో కూడా ప్రస్తుతం అధికారులు కూడా అప్రమత్తమై రోడ్డు నుంచి వాటర్ క్లియర్ చేసే పనులు అయితే ఉన్నారు. అలాగే మరొక పక్క ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో కూడా ముందుగానే జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తం చేశారు. అలాగే డిఆర్ఎస్ సిబ్బంది కావచ్చు, కరెంట్ సిబ్బందిని కావచ్చు, అందరినీ అప్రమత్తం చేయడం జరిగింది. ముఖ్యంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. అలాగే మరొక పక్క అధికారులు కూడా పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా వారు తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. అలాగే ఏదైతే లోతట్టు ప్రాంతాల్లోని నాలాలకు సంబంధించి కూడా పూర్తిగా క్లోజ్ చేయాలంటూ ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారు. అలాగే మరి కొన్ని గంటల పాటు ఈ వర్షం కురుస్తున్న నేపథ్యంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ కుమార్.